హలో ఎవ్రీవన్. ఇండియాలో మనం క్రిప్టోలో ట్రేడింగ్ చేయాలంటే ఇంతవరకు మనకు ఆప్షన్ లేదు, అది కూడా లీగల్గా ఇండియాలో క్రిప్టోలో ట్రేడ్ చేయాలంటే ఇప్పుడు మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. india.delta.exchange. మీకు లింక్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. నా లింక్ త్రూ ఓపెన్ చేస్తే నా ఛానల్కి కొంచెం సపోర్ట్ ఉంటుంది. మీకు ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్గా మేడ్ ఫర్ ఇండియా అని. సో మనం ఇండియాలో ఎఫ్ఎన్ఓ మనం ట్రేడ్ చేయొచ్చు క్రిప్టోలో. ఇక్కడ మీకు క్లియర్గా చూడవచ్చు, ఇండియన్ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అవుతూ మనం ఇండియాలో ట్రేడ్ చేయొచ్చు. వీఆర్ రిజిస్టర్డ్ విత్ FIU అని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. చూడండి, క్లియర్గా ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. స్మాల్ లాట్ సైజెస్ కూడా మనం తీసి ట్రేడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, BTC 5000తో కూడా మనం ట్రేడ్ చేయొచ్చు. ETH 2500తో కూడా మనం ట్రేడ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది కదా. అండ్ అలానే డైలీ, వీక్లీ, మంత్లీ ఎక్స్పైరీస్ కూడా ఉంటాయి. అండ్ 24/7 కూడా మీకు ఇక్కడ మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకే, మీకు కుదిరిన టైంలో కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు. హెడ్జింగ్ చేసినప్పుడు మనకి మార్జిన్ వస్తాయి కదా, ఆ మార్జిన్ అనేది ఫెసిలిటీ ఇందులో కూడా ఉంటుంది. స్ట్రాటజీస్ ఉంటాయి, మనం యూజ్ చేసుకోవచ్చు. సో మీకు ఇంకా డీటెయిల్గా కావాలి, దీన్ని ట్రేడింగ్ ఛార్జెస్ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కింద ట్రేడింగ్ ఫీ ఉంది కదా, అది క్లిక్ చేసి మీరు చెక్ చేయొచ్చు. సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం మీకు ఫండ్స్ని ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. పైన బటన్ ఉంది కదా, యాడ్ ఫండ్స్ అని, అది క్లిక్ చేయాలి. సో మీకు ఈ విండో ఆప్షన్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఒక అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు మీకు అకౌంట్ నెంబరు, IFSC కోడ్ క్రియేట్ అవుతాయి. ఓకే, అండ్ కరెంట్ అకౌంట్ ఇది మీరు నెట్ బ్యాంకింగ్లో యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ మీకు ఇలా ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంటీ ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేశాను. చాలా ఈజీ ప్రాసెస్. ఓకే, చాలా ఈజీ ప్రాసెస్. ఆల్రెడీ మీకు delta.exchangeలో అకౌంట్ ఉంటే కనుక మీరు ఏం చేయొచ్చు అంటే KYCని ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఇక్కడికి. లేదు, కొత్త అకౌంట్ అయితే కనుక డైరెక్ట్గా క్రియేట్ చేసుకోండి, పాన్ కార్డ్ ఇచ్చేసి మీకు వితిన్ ఒక 2 minutesలో అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ 0 ఉంది కదా. సో నా డీటెయిల్స్ అన్ని నా నెట్ బ్యాంకింగ్లో యాడ్ చేసి నేను మనీ ట్రాన్స్ఫర్ చేస్తాను, ఒక 1000 రూపీస్. ఇక్కడ చూస్తున్నారు కదా, 1000 రూపీస్ యాడ్ చేశాను, ఇక్కడ యాడ్ అయిపోయింది. నాకు కరెక్ట్గా 5 secondsలో యాడ్ అయిపోయింది. నెట్ బ్యాంకింగ్ త్రూ నేను IMPS ట్రాన్సాక్షన్ నేను చేసి యాడ్ చేశాను. సో నాకు ఒక 5 secondsలో నాకు ఇక్కడ అమౌంట్ అనేది యాడ్ అయిపోయింది. సో ఇలా యాడ్ చేసుకొని డైరెక్ట్గా ఫ్యూచర్స్లో ట్రేడ్ చేయాలంటే ఫ్యూచర్స్, ఓకే, ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలంటే ఆప్షన్స్, మీరు ఇక్కడ ట్రేడ్ చేసుకోవచ్చు. సేమ్ ఇది ఆప్షన్స్లో ఇటువైపు కాల్స్, ఇటువైపు పుట్స్ అనమాట. ఇందులో ఆప్షన్ బయింగ్ చేసుకోవచ్చు, ఆప్షన్ సెల్లింగ్ చేసుకోవచ్చు. ఓకే, 100x లెవరేజ్ వస్తుంది. నేనైతే తక్కువ లెవరేజ్ యూజ్ చేయమని చెప్తాను. 100x లెవరేజ్ యూజ్ చేస్తే కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది, రివార్డు ఎక్కువనే ఉంటుంది. ఇప్పుడు నేను 1000 రూపీస్ వేసాను కదా, 1000 రూపీస్తో కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు. ఇప్పుడు బై చేద్దాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 62,800 దగ్గర ఉంది. సో ఇది లిమిట్ ఆర్డర్లో తీసుకోవాలా, మార్కెట్ ఆర్డర్లో తీసుకోవాలా, మీరు డిసైడ్ చేసుకోండి. సో ఇక్కడ కౌంట్, BTC, USD, నేనైతే డిఫాల్ట్ కౌంట్ యూజ్ చేయమని చెప్తా. అంటే 100 యూజ్ చేస్తారనుకోండి, బ్యాలెన్స్ మనం తక్కువ యాడ్ చేసాం కాబట్టి ఇట్లా ఉంది. మీరు తక్కువ అంటే 10, ఇక్కడ చూస్తారా మనకి ఇప్పుడు $11 ఉంది. మనం కావాలంటే ఈ $1 యూజ్ చేసి మనం బై చేయొచ్చు మనం ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ బై చేస్తున్నాను, మార్కెట్ ఆర్డర్లో తీసుకున్నాను. చూసారా, ఇక్కడ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోయింది మనకి. ఓకే, ఇక్కడ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. చూడండి, ఇక్కడ PNL కూడా అప్ అండ్ డౌన్ అవుతుంది మనకి. USDలో కనిపిస్తుంది. ఎప్పుడైతే మనం పొజిషన్స్ క్లోజ్ చేస్తామో, ఓకే, INRలోకి కన్వర్ట్ అయిపోతుంది. ఇక్కడ డిఫాల్ట్ కూడా మీకు USD కనిపిస్తుంది కదా. ఓకే, సో మీకు INRలోకి కన్వర్ట్ అయిపోతుంది మౌస్ అక్కడ ఓవర్లాప్ చేస్తుంటే. సో మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ పొజిషన్లో టార్గెట్, స్టాప్ లాస్ పెట్టాలనుకుంటే ఇక్కడ బాటంలో మీకు పొజిషన్స్లో ఇక్కడ మీకు డిఫాల్ట్గా కింద ఉంటుంది, స్క్రోల్ చేస్తే కిందకి వస్తే కనిపిస్తుంది. ఇక్కడ టార్గెట్, స్టాప్ లాస్ పెట్టచ్చు. టార్గెట్ ప్రైస్, స్టాప్ లాస్ ప్రైస్, ట్రిగ్గర్ ప్రైస్, లిమిట్ ప్రైస్. సేమ్ మనము ఇండియన్ బ్రోకర్స్లో ఎలా యూజ్ చేస్తాం, ట్రిగ్గర్ ప్రైస్ ఎంత పెడతాం, లిమిట్ ప్రైస్, టార్గెట్ ప్రైస్, స్టాప్ లాస్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. చాలా సింపుల్ ఉంది కదా. ఏమైనా డౌట్ ఉంటే కనుక లైవ్ స్ట్రీమ్ కూడా చేస్తాను, మీరు లైవ్ స్ట్రీమ్లో కూడా వచ్చి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.